ఇప్పుడు మనతో సీఎంఏ గణేష్ నెర్వడి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో మేడం. టుడే 60th ఫార్మర్స్ డే. ఈరోజు మీరు ఇక్కడికి రావడం, ఇక్కడ మీరు కూడా ఒక వ్యక్తిగా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ 60th ఫార్మేషన్ డే ఆఫ్ సిఎంఏ ఇన్స్టిట్యూట్, ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్స్ ఇండియాలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు. లైక్ ఇస్రోలో మన సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు, కానీ దాని వెనుక కాస్ట్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి సిఎంఏస్ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాస్ వరల్డ్లో టాప్లో ఉన్నాయి, కానీ దాని వెనుక తక్కువ కాస్ట్లో సాఫ్ట్వేర్ యొక్క పని కంప్లీట్ చేయాలి అంటే కాస్టింగ్ క్యాలిక్యులేషన్ సిఎంఏస్ చేస్తున్నారు. కాబట్టి సిఎంఏస్ ఆర్ ప్లేయింగ్ అ గ్రేట్ రోల్ టు మేక్ ఇండియా అ డెవలప్డ్ కంట్రీ బై 2047. అండ్ దానికోసము ఇట్లాంటి సిఎంఏ ఇన్స్టిట్యూట్ యొక్క 60th ఫార్మేషన్ డే ఏం చూపిస్తుందంటే ఎంత ట్రెమెండస్ ఎఫర్ట్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ పెడుతుందో చూపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్లీజెంట్, వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ బీ అన్ ఆర్గనైజర్ ఇన్ దిస్ ఈవెంట్. ఏ ఇయర్లో మీరు ఇక్కడికి రావడం జరిగింది సార్? నేను సిఎంఏ యాజ్ అ స్టూడెంట్ 2006లో జాయిన్ అయ్యాను. 2009లో కంప్లీట్ చేశాను. అప్పటి నుండి 15 years ఆఫ్ హిస్టరీ, కౌన్సిలింగ్ స్టూడెంట్స్, టీచింగ్ అండ్ ప్రాక్టీస్ ఆల్సో. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్స్లో కూడా హెల్ప్ చేస్తున్నాను. అరౌండ్ 10 lakhs 12 lakhs ప్యాకేజెస్తో సిఎంఏ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో చేయాల్సిన కోర్సు బాగా కష్టపడిన తర్వాత ఓ 3 years లోపట 12 lakhs ప్యాకేజ్ అంటే ఐఐఎం, ఐఎస్బి లాంటి టాప్ కాలేజెస్ని కూడా మ్యాచ్ చేయగలుగుతుంది, కానీ ఎఫర్ట్స్ మాత్రం పెట్టాల్సి వస్తుంది. సారీ సార్, ఇప్పుడు మీరు అంటే నార్మల్గా చాలామంది స్టూడెంట్స్కి ఇది చాలా కష్టంగా, క్రిటికల్గా ఉంటుంది. ఇది ఒకసారి ఎగ్జామ్ పాస్ అయ్యేదాకా కూడా కొంచెం కష్టపడాలి, సోషల్ మీడియా ఇవన్నీ పక్కన పెట్టాలంటున్నారు. మీరు ఏ విధంగా ఇలా క్వాలిఫై అయ్యారు సిఎంఏ మెంబర్ అవ్వడానికి? మీరు ఎంతగా కృషి చేశారు? నేను చదువుకునేటప్పుడు సోషల్ మీడియా లాంటివి ఏం లేకుండే. సో 2 hours ఆఫ్ క్లాస్ వినాలి, 10 hours ఆఫ్ సీరియస్ స్టడీ, 2.5 years కంటిన్యూ చేశాను అండ్ కంప్లీట్ అయిపోయింది సిఎంఏ ఫస్ట్ అటెంప్ట్లో. ఒక్కసారి మనము ఇదే చేయాలి, ఇది తప్ప వేరేది కాదు అనుకొని కూర్చుంటే ఖచ్చితంగా సిఎంఏ లాంటి కోర్సు చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఒక 20 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. చక్కగా చదువుకుంటే అసలు కష్టమే లేదు, రైట్? సో ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. ఫోకస్ అవసరము. ఇప్పటిరే పిల్లలకు మెమొరీ టెక్నిక్, కొంచెం కాన్సన్ట్రేషన్, ఫోకస్ గురించి కొంచెం రీడింగ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఇట్ వుడ్ బి వండర్ఫుల్ మేడం. ఈజీగా సిఎంఏ అయిపోతుంది. మీకు ఎవరు సార్ బాగా సపోర్ట్ చేసింది సిఎంఏ మెంబర్గా కావడానికి వీటన్నిటిలో కూడా? సిఎంఏ పాస్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసింది మా ఫాదర్. మా ఫాదర్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ టు కంప్లీట్ సిఎంఏ. అండ్ మా టీచర్స్ అందరూ మోటివేట్ చేశారు ఈ బాబు చేయగలుగుతాడని. సో ఆ టీచర్స్ యొక్క సపోర్ట్, పేరెంట్స్ యొక్క సపోర్ట్తో సిఎంఏ కంప్లీట్ చేయగలిగాను. ఇప్పుడు మీరు ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు సార్? నేను పిల్లలకు కోర్స్ గురించి కౌన్సిలింగ్ చేస్తాను, టీచింగ్ చేస్తాను, ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ చేస్తాను. సో జాబ్ ప్లేస్మెంట్స్లో ఇప్పుడు ప్రతిసారి నియర్లీ 40 to 50 స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి సిఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు మంచి మంచి జాబ్స్లో పెద్ద పెద్ద కంపెనీస్లో లైక్ గోద్రేజ్లో జాయిన్ అవుతున్నారు, మన తోషిబా అనే కంపెనీలో జాయిన్ అవుతున్నారు, సిట్కోలో జాయిన్ అవుతున్నారు. అండ్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. 20-21 yearsలో ఒకవేళ 10 to 12 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే లైఫ్ సెట్. అండ్ అది సిఎంఏతో పాసిబుల్. మీరు ఈ సిఎంఏలో ఉండగా ఈ సిఎంఏ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అదొక అవిస్మరణీయమైనటువంటి అనుభవము అండ్ లైఫ్ టైం మెమొరీ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. మీరు అనుకున్నారు సార్ ఇలా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి? కష్టాలు ఉంటాయి, కానీ చేయాలనుకున్నప్పుడు చేసి తీరుతాము. అండ్ చైర్మన్ లావణ్య కాందూరి గారి డైరెక్షన్లో, తన ఎఫర్ట్స్తో, మన అందరి యొక్క టీమ్ ఎఫర్ట్స్తో వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు సిఎంఏ చేయడానికి వచ్చిన వాళ్ళతో? సిఎంఏ చేయాలని అనుకుంటే కూర్చున్న టైంలో, చదువుకునే టైంలో చదువుకోవడం మాత్రమే చేస్తే, అండ్ నేను ఫిక్స్ అయిపోయి కమిట్మెంట్తో చదువుకుంటే ఎట్టి పరిస్థితిలో సిఎంఏ అనేది ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఆలోచనలు అవుతుందా కాదా అనేది మర్చిపోయి నేను చదువుకుంటూ వెళ్తాను అంటే ప్రయత్నం మీదే నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారు, మన ప్రయత్నం మనం చేయాలి, ఫలితం అనేది భగవంతుని దగ్గర వదిలేయాలి, రైట్? అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.